ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది. నేను చాలా తక్కువ యాక్చువల్లీ థియేటర్లో ఇప్పుడు సినిమా చూడలే, సో చాలా ఏళ్ళకి, బట్ ఐ రియలీ ఎంజాయ్డ్. అంటే కామెడీ కదా, జనాలందరూ ఎంజాయ్ చేస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, బ్రహ్మాజీ గారి సీన్స్ తో కొన్ని ఫాదర్ అండ్ బ్రహ్మాజీ గారు ఆయన ఉన్న ప్రతి, బ్రహ్మాజీ గారు, సుదర్శన్ గారు వాళ్ళు ఉన్న ప్రతి సీన్ కూడా, అజయ్ ఘోష్ గారు అయితే సినిమా అంతా నవ్విస్తూనే ఉంటారు ఆయన. సో జనాలు ఎంజాయ్ చేస్తుంటే వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఓకే, మీకు రివ్యూస్ ఇప్పటివరకు వచ్చినటువంటి రివ్యూస్ ఎలా? ఇప్పటిదాకా అయితే యాక్చువల్లీ అంటే మొన్న ప్రీమియర్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అయితే రెస్పాన్స్ కానీ వేరే వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి, ప్రతి దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఈవినింగ్ కి నాకు తెలిసి మొత్తం కంప్లీట్ తెలుస్తుంది. సో ఈగలీ వెయిటింగ్. సో 2 days ముందే ప్రీమియర్ చేశారు కదా, సో దేనికోసం అది? దేనికోసం ఇంకా అంటే మా సినిమా కామెడీ చాలా బాగా వచ్చింది, జనాలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో వితౌట్ ముందే ప్రీమియర్ చేయొచ్చు కదా. సెట్స్ లో అజయ్ ఘోష్ అండ్ బ్రహ్మాజీ గారితో ఎలా ఉంటున్నాయి అన్న? వాళ్ళంటే అజయ్ ఘోష్ గారితో బ్రహ్మాజీ గారితో ముందు చేశాను, నాకు వాళ్ళు పరిచయం. అంటే షూటింగ్ కాకుండా ముందు కూడా నాకు బయట కూడా బాగా పరిచయం నాకు. సో చేసేటప్పుడు ఎప్పుడు కూడా సరదాగా అయిపోయింది. అంటే ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, దే ఆర్ మచ్ సీనియర్స్ టు మీ, బట్ అది ఎప్పుడు ఉండదు కదా, చాలా సరదాగా ఉండేవారు. సో ఆడియన్స్ పుల్ చేయడానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఎందుకు థియేటర్కి రావాలంటే మీరు? చాలా సింపుల్, హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక 2 గంటలు థియేటర్లోని కడుపబ్బ నవ్వుకోవడం సినిమా ఇది. సో థియేటర్కి వచ్చారండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.